వివరాలు చూస్తే సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ హాస్టల్లో చట్నీలో సాంబార్లోను ఎలుక ప్రత్యక్షమైంది. నాణ్యత లేని భోజనం సాంబార్లో ఈత కొడుతున్నటువంటి ఎలుకలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వారం రోజుల క్రితమే కూడా ఫుడ్ కాంట్రాక్టర్ను మార్చాలని విద్యార్థులు ఆందోళన చేశారు. కాంట్రాక్టర్ను మారుస్తామని ప్రిన్సిపల్ హామీ కూడా ఇచ్చారు. కానీ జేఎన్టీయూ తీరు మారడం లేదంటూ కూడా విద్యార్థులు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ హాస్టల్లో చట్నీ సాంబార్లో కూడా ఎలుక ప్రత్యక్షమైంది. నాణ్యత లేని భోజనం సాంబార్లో ఈత కొడుతున్న ఎలుకలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వారం రోజుల క్రితమే ఫుడ్ కాంట్రాక్టర్ను మార్చాలని విద్యార్థులు ఆందోళన చేసిన పరిస్థితి. అయితే కాంట్రాక్టర్ను మారుస్తామని ప్రిన్సిపల్ హామీ కూడా ఇచ్చారు. కానీ జేఎన్టీయూ తీరు మారడం లేదంటూ కూడా విద్యార్థులు ప్రస్తుతం ఆందోళన చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చట్నీ సాంబార్లో కూడా ఎలుక ప్రత్యక్షం అవడంతో కూడా విద్యార్థులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? చందు సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలో సుల్తాన్పూర్ లో ఉన్నటువంటి జేఎన్టీ క్యాంపస్ లో చట్నీ సాంబార్లో ఎలుకలు అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ప్రత్యక్షం అవడంతో కాలేజీ మొత్తంలో దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. అయితే నాణ్యమైన భోజనం అందించడం లేదనేసి ఇంతకు ముందే గత కొన్నిసార్లు కూడా జేఎన్టీ విద్యార్థులు ఆందోళన చెందారు. ఆందోళన దిగినటువంటి పరిస్థితుల్లో కూడా యాజమాన్యం మరి ఫుడ్ కాంట్రాక్టర్ అయితే తీరైతే మారడం లేదనేసి విద్యార్థులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే గత కొన్ని రోజులు కూడా కంటిన్యూ ఫుడ్ కాంట్రాక్టర్ పై ఎలాంటి కంప్లైంట్ చేసినా గానీ అక్కడ ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజ్ యాజమాన్యం కూడా పట్టించుకోవట్లేదని, అయితే పట్టించుకోవడం లేదనేసి అయితే గత కొన్నిసార్లు కూడా కలెక్టర్ వద్దకు వచ్చి కూడా ఈ యొక్క కంప్లైంట్ చేశారు. అయినటువంటి పరిస్థితుల్లో ఈ స్టూడెంట్ ఆందోళన చేసినటువంటి పరిస్థితుల్లో అయితే ఇది సర్దుమణించే ప్రయత్నం చేశారే కానీ వీళ్ళకి ఎలాంటి హామీ ఇవ్వలేదు. అయితే జేఎన్టీయూలో మాత్రం అధికారులు స్పందించి ఈ యొక్క వెంటనే కాంట్రాక్టర్ తొలగించి కొత్త కాంట్రాక్టర్ నియమించాలనేసి అయితే ఈ విద్యార్థులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క పొద్దున్న నుంచి అయితే ఈ యొక్క విద్యార్థులు టిఫిన్లు కనీసం ఉదయం నుంచి టిఫిన్లు కూడా చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే సాంబార్లో టిఫిన్ ఏదైతే చేద్దామనే మూమెంట్ లోనే ఈ యొక్క సాంబార్లో ఎలుకలు ప్రత్యక్షం కావడంతోనే విద్యార్థులంతా పొద్దు నుంచి ఉపవాసం ఉన్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు మొత్తం ఆందోళన దిగినటువంటి పరిస్థితి ఉంది. చందు. రైట్ రాము, థ్యాంక్ యూ.